పెండింగ్ వేతనాలు చెల్లించాలని కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్ల ధర్నా. గత 2 నెలలుగా ఆశా వర్కర్లకు పెండింగ్ లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలని, అభయహస్తం, గృహలక్ష్మి తదితర పనుల నుండి ఆశలను మినహాయించాలని, డెలివరీ టార్గెట్స్ రద్దు చేయాలని, 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, జాబ్ చార్ట్ నిర్ణయించాలని, రిజిస్టర్లు ప్రింట్ చేసి ప్రభుత్వమే సప్లై చేయాలని డిమాండ్స్ పరిష్కరించాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్లు ధర్నా చేసి అదనపు కలెక్టర్ అరుణశ్రీకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి జి జ్యోతి మాట్లాడుతూ ఆశలకు పని భారం పెరుగుతుందని, టార్గెట్ల పేరుతో అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. గతంలో ప్రతి నెల 2వ తారీఖున రావాల్సిన పారితోషికాలు గత 2 నెలలుగా పెండింగ్ లో ఉన్నాయని, దీనితో ఆశా వర్కర్ల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అనేకసార్లు అధికార దృష్టికి తీసుకెళ్లిన పరిష్కారం కాలేదన్నారు. ఇప్పటికే పనితో ఇబ్బంది పడుతున్న ఆశా వర్కర్లకు గృహలక్ష్మి ఆన్లైన్ వర్క్ చేయించడం అన్యాయమన్నారు. రిజిస్టర్లు ప్రభుత్వం సప్లై చేయకపోవడంతో సొంత ఖర్చులతో రిజిస్టర్లు కొనుక్కోవాల్సి వస్తుందని, కొత్త ప్రభుత్వం ఆశా వర్కర్ల సమస్యలను తక్షణం పరిశీలించి పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియు నాయకులు సి పెళ్లి రవీందర్, సంఘం జిల్లా కార్యదర్శి డి రజిత, జిల్లా నాయకులు శివలీల, సువర్ణ, స్వరూప, స్వప్న, శోభ, జ్యోతి, రజిత, మంజుల, పద్మ, రాజేశ్వరి, సంధ్యారాణి, అన్ని పిహెచ్సిల ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అనేక సార్లు కూడా మరి రాష్ట్ర స్థాయి అధికారులకు కూడా ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. కానీ మరి ఇప్పటి వరకు కూడా సమస్య పరిష్కారం కాలేదు. గతంలో ప్రతి నెల కూడా 2వ తేదీ వరకు కూడా మరి ఆశా వర్కర్లకు పారితోషికాలు అనేవి అందేవి. మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు జీతాలు పెండింగ్లో ఉంటున్నాయి. అందుకనే ఈరోజు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మా జీతాలు వెంటనే చెల్లించాలనే ప్రధానమైన డిమాండ్తో ఈరోజు కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కనీస వేతనం కూడా 18,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో. అది కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మహాలక్ష్మి అని, గృహలక్ష్మి అని చెప్పేసి సర్వేలు, పనిభారం అనేది ఈరోజు ఆశా వర్కర్ల మీద పడుతుంది. ఈరోజు మొత్తం కూడా వైద్య సేవలకు సంబంధించిన పని ఎక్కువైతుంది, పని భారం అదే ఎక్కువైతుంది. ఆ పనుల మధ్యన ఈ పని చేయడం అనేది మరి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ గృహలక్ష్మి సంబంధించిన డాటా ఎంట్రీకి సంబంధించి వాళ్ళని మినహాయించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా పిఆర్సీకి సంబంధించి కూడా గతాలు పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్ పిఆర్సీకి సంబంధించిన వేతనాలు కూడా వెంటనే చెల్లించాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. ఈ అసెంబ్లీ సమావేశాల్లో తప్పనిసరిగా ఆశా వర్కర్లకు వేతనం ప్రకటించాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈ ఎన్నికలకు ముందు కూడా సమ్మె చేయడం జరిగింది. ఆ సమ్మెలో మరి కమిటీ వేసిండ్రు ఐఏఎస్లతో. ఆ కమిటీ రిపోర్టు మరి ఈరోజు ఆ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళకి వెంటనే ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి, పని భారం తగ్గించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరుతూ ఈరోజు కలెక్టర్ గారికి మేము వినతి పత్రం కూడా సమర్పించడం జరిగింది.